అద్భుతమైన మాట బైబిల్లో రాయబడ్డదండి. ఈ కిరీటాన్ని అపహరించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఒక అడుగు దూరంలో ముందున్న నీవు, నీ వెనుక ఉన్నవాడు ఒక అడుగు వెనుక ఉన్నాడు, కానీ ఒక అడుగు నిన్ను దాటి ముందరికెళ్ళిందంటే నీవు పొందుతున్న కిరీటాన్ని ఈడు అపహరించుకునే అవకాశం ఉంది. నీ గురి తప్పింది, నీ కాన్సన్ట్రేషన్ తప్పింది. ఒక అడుగు వెనుక ఉన్న ఈడు ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయాడంటే నీవు కొట్టబోయే కిరీటాన్ని వీడు అపహరించుకునే అవకాశం ఉంది. కాబట్టి గురి తప్పకూడదు, లక్ష్యం తప్పకూడదు, ఎత్తుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. అవును, అంతే. నువ్వు కరెక్ట్ అదే స్పీడ్తో అదే ఊపుతో నువ్వు పరిగెత్తితే కిరీటం నీదై ఉండొచ్చు, కానీ ఒక అడుగు ముందున నువ్వు ఏదో గురి తప్పింది, ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయావు, ఒక అడుగు వాడు ముందుకు వచ్చాడు, ఆ కిరీటాన్ని, నీకు దక్కే కిరీటాన్ని వాడు అపహరించాడు, వాడు కొట్టేశాడు. అది ఎంత వాస్తవం. ఈ లోకంలో దుష్టుడు కూడా ఆ కిరీటాన్ని నీ నుంచి ఎత్తుకుపోయే అవకాశం, నీకు దక్కకుండా చేసే అవకాశం దుష్టుడు ఎప్పుడు పన్నాగాలు పన్నుతూనే ఉంటాడండి. ఒక మహోన్నతమైన లోకాన్ని అందుకునే పోయే నీవు, ఆ మహోన్నతమైన లోకాన్ని, కిరీటాన్ని ధరింపజేసుకొని ఆ లోకానికి అడుగుపెట్టే నిన్ను ఆ కిరీటం నుంచి దుష్టు తప్పించి పాపంలోనికి నీ బ్రతుకుని నెట్టేసి నిన్ను బలహీనపరిచి నిన్ను ఇబ్బందులకు గురి చేసి లోకంలో ఉన్న ఆశలోనికి, ఉద్దేశాలలోనికి నిన్ను పురుగొలిపి ఆ బహుమానాన్ని అపహరించే అవకాశం దుష్టుడి పని ఉండే అవకాశం ఉంది. అట్టి ఆలోచనలో కూడా జాగ్రత్తగానే ఉండకపోతే కిరీటాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి పిల్లలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపుకున్నా, ఎవడును నీ కిరీటము అపహరింపకున్నట్లు, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. చూసినా, ఒక అడుగు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు, ఒక అడుగు ముందున్న నువ్వు అలానే పరిగెత్తాలి, ఎవరి వశం కాదు. ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోవడం వలన వెనుకొచ్చేవాడు ఏ విధంగా అయితే లోకపరమైన పరుగు పందెంలో కొట్టిపోయే అవకాశం ఉందో, ఇక్కడ కూడా దేవుడే ఉంటున్నమాట తెలుసా. నేను త్వరగా వచ్చుచున్నాను, యేసుక్రీస్తు ప్రభువు గారు మాట్లాడుతున్నాడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునో నీ కిరీటము అపహరింపకున్నట్లు, ఎవడునో నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము. అదే పరుగు పందెంలో, అదే ఊపితో, అదే కసితో, అదే పట్టుదలతో నువ్వు పరిగెత్తగలిగితే ఆ కిరీటాన్ని